నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కొంత ఇప్పుడు కూడా కొంత ఉద్రిక్తత కనపడతా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసిన నిరసనకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని ఈడీని సిబిఐని ఆయుధాలుగా పెట్టుకొని బెదిరిస్తుందో, చట్టాన్ని తమ చేతులకు తీసుకొని ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో ఇవాళ భారతదేశం మొత్తం చూస్తూ ఉంది. గతంలో మహారాష్ట్రలో కూడా అశోక్ గారిని, అశోక్ చౌహాన్ గారిని, అజిత్ పవార్ గారిని, తర్వాత ఈ సుజనా చౌదరి గారిని, వీళ్ళందరికీ కూడా ఈడీ నోటీసులు ఇచ్చి మళ్ళీ బీజేపీ కండువా కప్పుకోగానే వెనక్కి తీసుకుంది కేసులు. హిమంత్ బిశ్వాస్ని, ప్రఫుల్ పటేల్ని, సువేందు అధికారిని, వీళ్ళందరినీ కూడా ఈడీ నోటీసుల పేరుతో బెదిరించి పార్టీలోకి లాక్కోవడం జరిగింది. ఇవాళ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా ఇవాళ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి విశేష ఆదరణ లభిస్తుంది. కాబట్టి వాళ్ళ వైఫల్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మన ప్రతిపక్ష నేత పార్లమెంట్లో మన రాహుల్ గాంధీ గారు కానీ, మన కాంగ్రెస్ ఎంపీలు కానీ, మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇవాళ బీజేపీని ఎదిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. ఇవాళ ఓట్ చోరీ విషయంలో మొన్న ఏ విధంగా ఢిల్లీలో రామ్లీల్ మైదాన్లో మీటింగ్ పెడితే ప్రజల ఆదరణ ఎంత ఉందో అనేది తీవ్రంగా గమనించిన ఈ బీజేపీ వెంటనే ఈడీ నోటీసులు ఇలాంటివన్నీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు నొక్కేయాలని చూస్తుంది. ఇవాళ సోనియా గాంధీ గారి గురించి నేను ఒకటే చెప్తున్నా. 2013లో ఫోర్బ్స్ దినపత్రిక వారిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాల్లో 3వ స్థానంలో గుర్తించారు. అట్లా అనేక సార్లు ఆమెకి టైమ్స్ దినపత్రిక కానీ ఎన్నోసార్లుగా అతి శక్తివంతురాలైన మహిళగా ప్రపంచంలో రికార్డు ఉంది ఆమెకి. అంత శక్తివంతమైన మహిళ ఇట్లాంటి తాటాకు చప్పులకు బీజేపీ చీప్ ట్రిక్స్కి భయపడేంత సీన్ లేదు. వాళ్ళ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది. రాహుల్ గాంధీ ఇవాళ ఎంతో ఆయన స్ఫూర్తితోటి దేశాన్ని కాపాడాలన్న విధంగా ఇవాళ ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. వారికి వస్తున్న ఆదరణని బీహార్లో ఏ విధంగా జనసంద్రం ఉందో చూసిర్రు. ఈ రోజు మీరు ఏదైతే కార్యక్రమం చేపట్టారో నిరసన కార్యక్రమం, ఇది అంత అవసరమైన కార్యక్రమం అంటారా ఈ రోజు విషయంలో? ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఇక్కడితో ముగింపు కాదు, ఇది ఇంకా చాలా ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, వాటిలో కూడా ఇంకా తేలాల్సినవి చాలా ఉన్నాయని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమీ చేయలేరు, అదే చెప్తున్నా అండి. వాళ్ళ వాళ్ళ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించి స్వాతంత్ర ఉద్యమం నుంచి పుట్టిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీని నిలబెట్టుకుంటూ ఎన్నో విధాలుగా సోనియా గాంధీ గారు భర్తను కోల్పోయినా, అత్తగారిని కోల్పోయినా కూడా, కుటుంబ సభ్యుల్ని కోల్పోయినా కూడా ఎంతో మనోధైర్యంతో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అట్లాంటి శక్తివంతమైన మహిళకు కానీ, వారి కడుపులో జన్మించిన వారి రక్తం పంచుకొని పుట్టిన రాహుల్ గాంధీ గారిని కానీ ఈడీ నోటీసులు భయపెట్టలేవు. వాళ్ళని అవమానించే మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అంతకన్నా భయపెట్టలేవు. ఇది అంతం కాదు, ఆరంభం అని వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళ వల్ల కాదని మేము చెప్తున్నాము. చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మోడీకి ఒకటే చెప్తున్నా, దేశంలో బ్లాక్ మనీ లేకుండా చేస్తా అని చెప్పి ఒక ఎంబీషా అనే ఒక కంపెనీని, ఎంబీషా అనే ఒక కమిటీని వాళ్ళు స్టార్ట్ చేసి దాన్ని ఆపేసిర్రు నడమంత్రాన. ఎందుకు ఆపేసిర్రు? ఎవరిని కాపాడడానికి ఆపేసిర్రు? ఇవాళ నరేంద్ర మోడీ గారు పొద్దున్న లేస్తే అదానీ కంపెనీలకు బెనిఫిట్ అయ్యేలాగా అన్నీ కూడా దేశాన్ని దోచిపెట్టే విధంగా వాళ్ళు చట్టాలను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ వస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే దేశంలో బ్లాక్ మనీ లేకుండా చేయమని చెప్పి గౌతమ్ అదానీ మీద అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. అనేక విధాలుగా సాక్ష్యాలతో కొన్ని సంస్థలు బయటపెట్టినా కూడా ఎందుకు వాళ్ళని కాపాడుతున్నాడు? ముందు ఏమన్నా బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వాటి మీద చర్య తీసుకోవాలని చెప్తున్నా. నిన్న పార్లమెంటు సాక్షిగా ఏ విధంగా 2010లో ప్రవేశపెట్టినటువంటి ఈ న్యూక్లియర్ యాక్ట్ బిల్లుకి విరుద్ధంగా కూడా వాళ్ళు నిన్న శాంతి బిల్లును పాస్ చేసి దేశ ప్రజల ప్రాణాల కన్నా, రక్షణ కన్నా కూడా మాకు విదేశీ కార్పొరేట్ల కంపెనీల లాభమే ముఖ్యం అన్నట్టుగా లోపాయకార ఒప్పందాలు చేసుకొని నిన్న ఏ విధంగా శాంతి బిల్లుని ప్రవేశపెట్టారు. కనీసం పార్లమెంటు జాయింట్ కమిటీ కూడా వేయకుండా ఏ విధంగా వాళ్ళు పట్టపగలు అన్యాయం చేశారు, ప్రజల్ని ఎట్లా మభ్యపెడుతున్నారు, ప్రజలకు ఎట్లా అన్యాయం చేస్తున్నారు అనేది అందరూ మీడియా ముఖంగా చూసిరు. ఈ బీజేపీ ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా కూడా ఇవాళ మా ర్యాలీ, మా ధర్నాలు ఏ విధంగా కొనసాగినాయో ఇంకా ఉధృతం అయితే తప్ప కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేవు. అది వాళ్ళ కళ్ళని చెప్తున్నాం.